వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ పాలిటీ, భారత రాజకీయ వ్యవస్థ అనే సబ్జెక్ట్లోని ఆర్టికల్స్, షెడ్యూళ్ళు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర శాసనసభకు, మున్సిపాలిటీలకు అధికారాలు కలవు? ఆన్సర్ is B, Article 243W. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన కేంద్ర రాష్ట్ర సివిల్ సర్వీసుల గురించి చర్చిస్తుంది? ఆన్సర్ is C, 315. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం కేంద్ర కార్యనిర్వాహక అధికారం రాష్ట్రపతి చేతిలో ఉంటుంది? ఆన్సర్ is C, 53. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ మరియు అభివృద్ధిని గురించి తెలుపుతుంది? ఆన్సర్ is C, 48A. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించి భారత రాజ్యాంగ నిబంధన? ఆన్సర్ is C, 360. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అధికరణ కింద పార్లమెంట్ శాసన మండలి ఏర్పాటు కానీ రద్దు కానీ చేయవచ్చు? ఆన్సర్ C, 169. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగమనందలి ఏ ప్రకటన ప్రకారం గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయుటకు రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలి? ఆన్సర్ C, ప్రకటన 40. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 352, 356, 360 అధికరణలకు సంబంధించిన అంశం? ఆన్సర్ ఏ అత్యవసర పరిస్థితులు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ప్రకరణ 123 దేనికి సంబంధించినది? ఆన్సర్ C, ఆర్డినెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ దేశం మొత్తానికి ఒకే పౌరస్మృతి ఉండాలని సూచిస్తుంది? ఆన్సర్ D, 44. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంటు నిర్మాణం గురించి రాజ్యాంగమనందలి ఏ అధికరణ వివరిస్తుంది? ఆన్సర్ D, 79. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రాథమిక విధులను ప్రస్తావించింది? ఆన్సర్ D, 51A. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రకరణ అంతర్జాతీయ శాంతి మరియు మైత్రి గురించి వివరిస్తుంది? ఆన్సర్ D, 51. నెక్స్ట్ క్వశ్చన్, శాసనసభలు విరామంలో ఉన్న సమయంలో గవర్నర్ ఆర్డినెన్స్ను జారీ చేసే అధికారం? శాసనసభలు విరామంలో ఉన్న సమయంలో గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం తెలియజేయ అధికరణ? ఆన్సర్ D, 213. నెక్స్ట్ క్వశ్చన్, అధికార భాషను గురించి భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణలు వివరిస్తాయి? ఆన్సర్ D, 343 నుంచి 351 వరకు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ ప్రకరణలు పార్లమెంట్ను గురించి వివరిస్తాయి? ఆన్సర్ ఏ ప్రకరణలు 79 to 123. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అధికరణం నందు భారతరత్న మరియు పద్మశ్రీ పురస్కారాలు ప్రవేశపెట్టబడినవి? ఆన్సర్ is B, 18వ అధికరణ. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగమనందలి ఏ అధికరణ హిందీ భాషను అధికార భాషగా ప్రకటించింది? ఆన్సర్ B,
343. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ అధికరణం పార్లమెంటుకు, రాష్ట్ర శాసనసభ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి స్థానాలకు ఎన్నికలు జరగడాన్ని నియంత్రించే ఎన్నికల సంస్థను ఏర్పాటు చేసింది? రాజ్యాంగంలోని ఏ అధికరణం పార్లమెంటుకు, రాష్ట్ర శాసనసభ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి స్థానాలకు ఎన్నికలు జరగటాన్ని నియంత్రించే ఎన్నికల సంస్థను ఏర్పాటు చేసింది? ఆన్సర్ సి 324. నెక్స్ట్ క్వశ్చన్, పౌరులకు మత కార్యకలాపాలను నిర్వహించుకునే హక్కును కల్పించిన భారత రాజ్యాంగ అధికరణం? ఆన్సర్ డి 326. అధికరణం 326. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ప్రకటన ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఉచిత న్యాయ సహాయాన్ని గురించి వివరిస్తుంది? ఆన్సర్ సి 39A. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రజా సంక్షేమాన్ని, రక్షణను ప్రభుత్వం కాపాడాలి అని తెలియజేస్తుంది? ఆన్సర్ డి 38. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రాథమిక హక్కులు అమలుకై కోర్టులకు రిట్లు జారీ చేసే అధికారం కల్పిస్తుంది? ఆన్సర్ బి 226. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలను రక్షిస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలను రక్షిస్తుంది? ఆన్సర్ డి 29. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఎన్నో ఆర్టికల్ బాల కార్మికులను నిషేధించింది? ఆన్సర్ సి 24. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణను బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం యొక్క ఆత్మ మరియు హృదయంగా పేర్కొన్నారు? ఆన్సర్ బి 32. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ఒక వ్యక్తి దేని ప్రకారం ప్రత్యక్షంగా నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చును? ఆన్సర్ బి 32. నెక్స్ట్ క్వశ్చన్, ఆదేశిక సూత్రాలలో ఏ ప్రకటన ప్రకారం ప్రణాళికా సంఘం ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఏ 38. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టంలో ఏ సెక్షన్ ప్రభుత్వ అధ్యాపకులు విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడాన్ని నిషేధించింది? ఆన్సర్ సి 28. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలకు హామీ ఇచ్చిన భారత రాజ్యాంగ అధికరణ? ఆన్సర్ సి 16. ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ ఎన్నోసార్లు రిపీట్ అయ్యాయి. కాబట్టి ఈ క్వశ్చన్స్ మీరు ఎవరు వదిలిపెట్టకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు PDF రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.